హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ సౌండ్స్ A to Z విన్నాం కదా. ఈరోజు వినబోతున్నాం సింగులర్, ప్లూరల్ అనే సౌండ్స్. స్టూడెంట్స్, ఒక వర్డ్లో అజయ్ గోస్ టు కాజ్నార్. ప్రతి ఒక్క వర్డ్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని సింగులర్ అండ్ ప్లూరల్స్ ఉన్నాయి. చూడండి స్టూడెంట్స్, సింగులర్ అంటే రాహుల్, పెన్, క్లాస్, బాయ్, గర్ల్. ఇవి అన్నీ సింగులర్. ఇవి ప్లూరల్ అజయ్ అండ్ రామ్, పెన్స్ అనే కాడ 5-6 పెన్స్, ఒకటి కాదు పెన్స్. ఇక్కడ పెన్ అంటే ఒకటి, పెన్స్ అంటే 2 లేక 3 ఎక్స్ట్రా, ఎన్ని అయినా. నెక్స్ట్ క్లాస్ రూమ్స్. ఇలా ఒక క్లాస్ కాకుండా 2, 3, 4, 5, 6 క్లాస్ రూమ్స్. నెక్స్ట్ బాయ్ అంటే ఒక్కడు, బాయ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ. గర్ల్ అండ్ గర్ల్స్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చూడండి స్టూడెంట్స్, ఐ అంటే ఫస్ట్ పర్సన్, వి అంటే మేము, ఇది ప్లూరల్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కిందకి వస్తుంది యు. ఎప్పుడు సెకండ్ పర్సన్ కిందకే యు వస్తాయి స్టూడెంట్స్. యు అనేది ఎప్పుడు సెకండ్ పర్సన్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ షీ, హీ, దట్, ఇట్, దిస్, సింగులర్ నౌన్. ఇవన్నీ థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. సింగులర్ నౌన్ థర్డ్ పర్సన్స్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ దే, దోస్, దీస్, ప్లూరల్ నౌన్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీటిలో దే అంటే వారు, దోస్ అంటే చాలా, ఇవి అవి. నెక్స్ట్ దీస్ అంటే ఇవి అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్ తెలుగులో. ప్లూరల్ నౌన్ అంటే ఒకటి కంటే ఎక్కువ మించినవి ప్లూరల్ నౌన్ కింద ఉపయోగించవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ పర్సన్స్లల్లో షీ కాడ ఇలా థర్డ్ పర్సన్ అవుతారు. రాహుల్, పెన్, క్లాస్, ఇవన్నీ థర్డ్ పర్సన్ కింద దీంట్లో వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ అజయ్ అండ్ రామ్, పెన్స్, క్లాస్ రూమ్స్ అన్నీ ఈ కేటగిరీలో వస్తాయి స్టూడెంట్స్. చెప్పాలంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం కంటిన్యూ చేద్దాం స్టూడెంట్స్. ఈరోజుతోటి ఇంతటితోటే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఈజ్ ఓవర్. హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం